నమస్తే, వెల్కమ్ టు మెగా 9. దిస్ ఈజ్ తేజస్వి. ధాన్యం కొనుగోలు లక్ష్యం పేరుతో ధాన్యం కొనుగోలు నిలిపివేయడంతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరులో రైతు సేవా కేంద్రం వద్ద రైతులు, కౌలు రైతులు ధర్నాన్ని నిర్వహించారు. ట్రాక్టర్లు, లారీల్లోకి లోడ్ చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపాలంటూ నినాదాలు చేశారు. ధాన్యం కొనుగోలు లక్ష్యం వెంటనే పెంచి రైతులు ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలు టార్గెట్ పూర్తి అయిందని, కొనుగోలు నిలిపివేయడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ పరిస్థితులు మారడంతో ఏమి జరుగుతుందో తెలియక దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారని అన్నారు. ధాన్యం టార్గెట్స్ మా ధాన్యం మిల్లులకు మా చెప్పు ఎలా అవుతాయి? రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు రబీకి సంబంధించిన ధాన్యం మాసూళ్ళలో పూర్తి అవుతా ఉన్నాయి. అయితే చివరి దశలో ఉన్న ధాన్యం కొనుగోలుకి టార్గెట్స్ని లింక్ పెడతా ఉన్నారు. టార్గెట్స్ పూర్తి అయిపోయిన పేరుతోటి ఇవాళ రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. ఇవాళ సంచులు ఇచ్చారు, ధాన్యాన్ని లోడ్ చేశారు ట్రాక్టర్ల మీదకి, లారీల మీదకి. అయితే టార్గెట్స్ అయిపోయినాయి కాబట్టి ఏ మిల్లు కూడా పంపించకుండా ఇవాళ శుక్రవారి తోట దగ్గర ఉన్న ఆర్ఎస్కే దగ్గరే ఈ లోడ్ అయిపోయిన ధాన్యం ఉండిపోయింది. ఇవాళ రవాణా ఛార్జీలు అసలే పెరిగిపోయి ఉన్నాయి. మరి వెయిటింగ్ ఛార్జీలన్నీ కూడా రైతుల మీద పడే భారం పడే పరిస్థితి కనబడతా ఉంది. మరి టార్గెట్స్ పెంచుతారో కూడా లేదో తెలియని పరిస్థితుల్లో ఒక అగమ్య గోచర స్థితిలో ఇవాళ కౌలు రైతులు, పేద రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. మరి ఇంకా కళ్ళాల్లో చాలా చోట్ల ధాన్యం ఉండిపోయింది. మరి ఆ ధాన్యం కూడా కొనాల్సిన అవసరం కూడా ఉన్నది. అంటే ఇవాళ లోడ్ చేసిన తర్వాత ఏదైతే వేబిడ్జి కాటాకి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఫోటోలు తీసి అన్నీ అప్లోడ్ చేస్తే అప్పుడు టార్గెట్స్ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇవాళ సంచులు ఇవ్వాలి, దాన్ని లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా ప్రయాసంతో కూడిన పని. ఈ పని అంతా చేసిన తర్వాత అప్పుడు టార్గెట్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం చెప్పడం అంటే ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతు పండించిన ప్రతి గింజ మేము కొనుగోలు చేస్తాం, టార్గెట్స్తో పని లేదని చెప్పేసి స్వయంగా సివిల్ సప్లై శాఖ మంత్రి గారు చెప్పారు. మరి టార్గెట్స్ ఎందుకు నిర్ణయిస్తున్నారు, దేనికోసం నిర్ణయిస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. మరి రైతు పండించిన పంట ఏదైతే ఇవాళ పంట అంతా కూడా కొనుగోలు ఈ క్రాప్ ద్వారా జరుగుతూ ఉంది. మరి ఈ క్రాప్లో నమోదైన తర్వాత ఆ పంట అమ్ముకోవడానికి రైతు వచ్చిన తర్వాత మళ్ళీ టార్గెట్స్ అనే పేరుతో ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు. చాలా చోట్ల గోను సంచులు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇప్పుడైనా సరే ప్రభుత్వం, ఎందుకంటే ధాన్యం కొనుగోలు డబ్బులు వేస్తామనే పేరుతోటి ఇవాళ అనేక రకాలుగా రైతులు ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి రైతుల వద్ద ఉన్న, కౌలు రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ కళ్ళాలో ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలి. ఇవాళ లోడ్ అయిపోయిన ధాన్యాన్ని వెంటనే మిల్లుకి పంపించే పని చేయాలి. ఇవాళ ఇంకా సాయంత్రానికి టార్గెట్స్ వస్తాయని చెప్పి అంటున్నారు. ఆ రకంగా రాకపోతే కనుక ఇక్కడే రైతు భరోసా కేంద్రం దగ్గరే టెంట్ వేసి అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. వెంటనే టార్గెట్స్ నిర్ణయించి పెంచి ఇవాళ రైతులు గోను సంచులు ఇచ్చి లోడైన ధాన్యాన్ని మిల్లులు పంపించే పని చేయాలి. లేకపోతే మా ఆందోళన, మా పోరాటం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి సందర్భంగా మేము రైతు సంఘం తరఫున తెలియజేస్తాం. సంచులతో నింపి ఉన్నాము. ఏలూరు వెంకటాపురం పంచాయతీలో ఉన్నది. అది మరి కొనుగోలు చేసే ముందు లారీ టార్గెట్లా అయిపోయినాయి అంటున్నారు. దయచేసి మరి మా ధాన్యాన్ని కొనుగోలు చేస్తారని ఆశిస్తున్నామండి. పంచాయతీ శుక్రవారి తోట, బైరెడ్డి లక్ష్మణరావు నా పేరు. నిన్ననగా లారీ లోడ్ అయింది. లోడ్ అయిన తర్వాత ఈ టార్గెట్ వచ్చాక ఏ మిల్లి తోలలో చెప్తామన్నారు. మరి ధాన్యం లారీ ట్రాక్టర్లు అలాగే ఉన్నాయి. అలాగే ఇంకా కళ్ళలో రాసులు కూడా ఉన్నాయి. ఇంతవరకు ఆ టార్గెట్ సంగతి తెలియలేదు. ఈ లారీ ఏ మిల్లి తెలియలేదు, తోలలో తెలియటం లేదు. ఇక్కడ డబుల్ ఛార్జీ తీసుకుంటారు మా దగ్గర. ఆ కిరాయి అసలు ఏం చేయాలో తోయిన పరిస్థితికి ఉంది. దయచేసి మా ధాన్యం కొనుగోలు చేయాలి. ఏ మిల్లి తోలలో కూడా గవర్నమెంట్ వారు చెప్తారని మరీ కోరుతున్నాం.